హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను షేర్ చేయబోతున్నాను మటన్ బిర్యానీ రెసిపీ. సో నాకు తెలిసినట్టుగా నేను చేసి చూపించానండి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో చూడండి, మనం బటర్ బిర్యానీ అనేది ఎలా వచ్చిందో. సో చాలా 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 బాగా వచ్చింది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉమెన్స్ ప్యారడైజ్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను బిర్యానీ చేయడం కోసం ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. సో నేను ఈ మటన్ వచ్చేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా రెడీ పెట్టుకున్నాను అనమాట. సో బిర్యానీ చేయడానికి సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా మటన్ని, చూడండి. సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. సో నేను ఇక్కడ సాల్ట్ అండ్ కారం యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనం ఒక ఫుల్ నైట్ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే టైం లేకుంటే మనం బిర్యానీ చేసుకునే 1/2 అవర్ ఆర్ 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండ్ కారం. యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం మనకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 1/2 కప్పు వరకు కర్డ్ యాడ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీరు కేజీ తీసుకుంటే ఫుల్ కప్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకొని ఒక 200 grams వరకు యాడ్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం మసాజ్ చేసేయండి మటన్కి. మొత్తం ఇలా మన స్పైసెస్ అన్నిటిని మంచిగా మిక్స్ చేయండి. సో నేను వచ్చేసి ఇక్కడ అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నాకు టైం లేదు, ఓవర్ నైట్ మ్యారినేట్ చేయకుండా జస్ట్ 1/2 అవర్ పెడుతున్నాను. సో ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. సో కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ ఆకు అండ్ మనకి లవంగాలు అండ్ ఉంటాయి కదండి స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క అండ్ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో పెప్పర్ యాడ్ చేయడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా ఘాటు మంచి టేస్ట్ వస్తుందండి, ఓవర్ ఘాటుగా ఉండకుండా. సో మామూలుగా బాగా వచ్చింది. సో ఇక్కడ నేను ఒక దాల్చిన చెక్క కూడా యాడ్ చేశాను అండ్ షాజీరా కూడా యాడ్ చేశాను. సో ఇలా మనకి ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేస్తేనే మనకు బిర్యానీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా మొత్తం యాడ్ చేసుకొని 1 నిమిషం వరకు వాటిని ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకోండి. సో చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి బిర్యానీ రెసిపీ. సో ఇప్పుడు చూడండి, మన స్పైసెస్ అనేవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను యాడ్ చేస్తున్నాను ఒక లార్జ్ టూ ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లార్జ్ సైజ్వి అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో మనకు ఆనియన్ ఎంత వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి బిర్యానీ. సో చూడండి, మనకు ఆనియన్ వేసిన తర్వాత సో కొంచెం ఫ్రై అయిపోయాయి, కొంచెం సాఫ్ట్ అయ్యాయి అన్నమాట ఒక 2 minutes తర్వాత. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను కొంచెం పసుపు యాడ్ చేసుకొని అండ్ ఒక టమాటో యాడ్ చేసుకున్నాను, ఒక లార్జ్ సైజ్ టమాటో. సో మనకు గ్రేవీ రావడం కోసం టమాటో వేసుకుంటున్నాను. సో ఇది నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి టమాటో యాడ్ చేస్తున్నాను. సో మీకు టమాటా అనేది ఆప్షనల్ అన్నమాట, వదలొద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు నేను టమాటో వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes సిమ్లో పెట్టి ఫ్రై చేశాను. సో ఇప్పుడు మనకు ఒక 10 minutes తర్వాత మటన్లోంచి వాటర్ రిలీజ్ అయిపోయాయి. సో చూసారు కదా, ఇందాక ఫ్రై అయిన తర్వాత వాటర్ రిలీజ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు వాటర్ రిలీజ్ అయిన తర్వాత దీనిలో వచ్చేసి నేను ఒక కట్ట పుదీనా తరుగు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇలా కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు, వాటర్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైస్ చేసుకుంటాను. సో మనకు మటన్ ఉడికేలోపు ఇక్కడ నేను రైస్ రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ స్టవ్ మీద వచ్చేసి వాటర్ వెయిట్ చేశాను అనమాట. సో వాటర్ మరిగేంత వరకు ఉంచాలి, మరగక ముందు రైస్ వేసేస్తే ఏంటంటే మనకు రైస్ అనేది విరిగిపోతుంది అండ్ మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను రైస్ ఇక్కడ వాటర్ మరుగుతున్న టైంలో దీనిలో కొంచెం డాల్డా వేసేసాను. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గట్టిగా ఉంది. సో డాల్డా యాడ్ చేసిన తర్వాత దీంట్లో స్పైసెస్ ఉంటాయి కదా, మళ్ళీ కూడా అవి కొన్ని యాడ్ చేశాను. షాజీరా, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, సో అలాంటి స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను.
సో మనం వాటర్ మరుగుతున్న టైంలోనే మనం రైస్ యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేను దీంట్లో రైస్ యాడ్ చేసి ఒక 80%, 85% వరకు ఉడకనిస్తాను అనమాట. ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసి సో వాటర్ మరుగుతున్న టైంలోనే రైస్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మనకు రైస్ అనేది ఉడికిపోతూ ఉంది. సో ఒకసారి మనం ఇలా చూసుకుంటే తెలుస్తుంది అనమాట మన రైస్ ఎంత పర్సంటేజ్ వరకు కుక్ అయిందనేది. సో ఇక్కడ మనకు మటన్ అనేది విజిల్ వచ్చింది. సో ఉడికిపోయింది. సో నేను విజిల్ తీసేసాను. సో ఇప్పుడు రైస్ అనేది కూడా మనకు 90% వరకు కుక్ అయింది. సో నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్లోంచి కొంచెం మటన్ గ్రేవీ సూప్ ఉంటుంది కదా, సో మనకు చాలా వాటర్ రిలీజ్ అయిపోయింది. సో అందులోంచి కొంచెం మటన్ పీసెస్ అండ్ వాటర్ కూడా గ్రేవీ సూప్ ఉంటుంది కదా, సో అది తీసాను అనమాట. సో అడుగున కూడా కొంచెం మటన్ పీసెస్ ఉంచేస్తాను. సో మటన్ పీసెస్ ఉంచి దానిపైన ఒక లేయర్ రైస్ వేస్తున్నాను. సో ఇలా మొత్తం రైస్ వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ముందుగా తీసానని చెప్పాను కదా మటన్ గ్రేవీ, సో అది కూడా మళ్ళీ ఇంకొక లేయర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మన మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయిందనమాట. సో మన గ్రేవీ అనేది కూడా చాలా వచ్చిందనమాట. సో నేను ఇంకొక లేయర్ యాడ్ చేసి మళ్ళీ రైస్ వేస్తున్నాను దానిపైన. సో ఇలా మొత్తం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైనకెళ్ళి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసేసి అండ్ మళ్ళీ కొంచెం పుదీనా తరుగు అండ్ కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసేసి కుక్కర్ అనేది నేను అది తీసేసానండి. మీరు రబ్బర్ ఉంటుంది కదా మనకు ప్రెషర్ ఇచ్చేది, సో అది తీసేసి జస్ట్ నార్మల్గా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి దమ్ చేస్తున్నాను అనమాట. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కుక్కర్ మూత తీసి చూసుకోవాలండి. సో మనకి ఇలా రెడీ అయిపోతుంది. సో పైన కూడా ఆకులు చూసారా, సో మనకు ఉడికిపోయింది తెలుస్తుంది. సో నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అని చెప్పాను కదా, సో అందుకని మనకి ఈ కలర్లో బిర్యానీ కనిపిస్తుందండి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మనకు చాలా బాగా కుక్ అయింది. రైస్ అయినా కానీ మటన్ అనేది కూడా చాలా చాలా బాగా కుక్ అయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విమెన్స్ ప్యారడైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విమెన్స్ ప్యారడైజ్.